యాక్షన్. హాయ్, నేను సాయి. నేను ఈ ట్రిప్కి స్టార్టింగ్ కాంచీపురం వెళ్ళాము, తర్వాత మధురై వెళ్ళాము, కన్యాకుమారి, రామేశ్వరం, ప్రజెంట్ అయితే పాండిచ్చేరి ఉన్నాము. అసలు ఈ ట్రిప్ ఎలా స్టార్ట్ అయిందంటే, నేను మహేష్ మామ విజయ్ బాత్రూమ్కి వెళ్ళినప్పుడు మహేష్ మామ నాతో అన్నాడు, అంటే నేను చండి అన్న కన్యాకుమారి రైడ్ వెళ్తున్నాం రా బండిలో, ఇన్కేస్ మీరు జస్ట్ వెళ్తున్నామని చెప్పాడు. నేను కూడా ఎలా మామ ఎలా వెళ్తున్నారు ఏం కథ అని అడిగాను. ఇలా ఉందిరా బండిలో వెళ్తున్నాము, పర్ హెడ్ 10,000 పడుతుంది అన్నాడు. ప్రజెంట్ అయితే అసలు లేదేమో అని ఇంట్రెస్ట్ లేదు, డబ్బులు లేవు అని చెప్పి నేను వద్దాను. తర్వాత అరే లైఫ్ ఉండేది తక్కువ, ఈ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ వెళ్ళాము, అది కాక చెన్నై మధ్య వెళ్తున్నాం, బాగా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి ఆలోచించాను. తర్వాత ఫిక్స్ చేసుకొని కొద్దిగా పిఎఫ్ అమౌంట్ ఉంటే విత్డ్రా చేసి ట్రిప్కి స్టార్ట్ అయ్యాను. ట్రిప్కి స్టార్ట్ అయ్యేటప్పుడు నాకైతే జస్ట్ ట్రిప్కి వెళ్ళిన తర్వాత కూడా వెళ్తామన్న అయితే నమ్మకం లేదు. ఎందుకంటే నా పరంగా మా పేరెంట్స్ అనేవాళ్ళు కొద్దిగా మనీ ప్రాబ్లం ఉంది కాబట్టి వద్దురా నువ్వు అది చెప్పారు. కానీ రిస్క్ చేసి వెళ్ళినప్పటి నుంచి చాలా పీస్ఫుల్గా ఉంది నాకైతే ప్రజెంట్. కానీ నేను ఈ ట్రిప్లో ఎక్కువ డ్రైవ్ చేయలేదు, మోస్ట్లీ వెనక్కి కూర్చున్నాను. ఎందుకంటే డ్రైవ్ చేయడం పెద్ద సమస్య కాదు, కానీ బట్ టైం ల్యాప్స్ తీద్దామని మా మామ నాతో అన్నాడు ఒక మాట, అరే ఈ మెమరీ అనేది మనం ఎంత డబ్బులు పెట్టినా ఖర్చు చేసినా వేస్ట్ రాదు, కానీ మెమరీ గుర్తుంటుందని చెప్పాడు. అందుకని ఆ టైం ల్యాప్స్ తీయడానికి నా వంతు సహాయం నేను చేశాను. కాబట్టి మ్యాక్సిమం నేను డ్రైవ్ చేయకుండా టైం ల్యాప్స్ తీయడానికి ట్రై చేశాను. ఇలా ఈ ట్రిప్ని కన్యాకుమారి, రామేశ్వరం ఫుల్ ఎంజాయ్ చేశాను. కానీ నా వరకు అయితే నాకైతే ఇప్పుడు ఏదైనా నెగిటివ్ కావట్లేదు, ఫుల్ ఎంజాయ్ చేశాను. బాగా కంప్లీట్ చేసుకుని ప్రజెంట్ అయితే పాండిచ్చేరికి వచ్చున్నాము. ఇలా నా ట్రిప్ అయితే ఇలా సాఫీగా జరిగింది. నా వరకు అయితే ఎక్కువ ఈ ట్రిప్కి మనీ కానీ ఎనీథింగ్ రూమ్ కానీ మొత్తం అయితే మహేష్ మామ చేసినాడు. జర్నీ అయితే నాన్ స్టాప్ ఓపిక్గా చేసినారు. అంటే చంటి మామ అబ్బా అమ్మ 100 కిలోమీటర్లు మా గూడూరుకి వెళ్తేనే నాకు ఇంతసేపు బండితుందేమో అనిపించదు. అంతసేపు మామ వెళ్ళాడు. చాలా చాలా సపోర్ట్గా ఉంది, చాలా ఫ్రెండ్లీగా ఉంది. లైఫ్లో కొన్ని మెమరీస్ అనేది ఎంత డబ్బులు పెట్టినా రావు. ఇలాంటి మెమరీస్కి వెళ్ళడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే, వీ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్. సాయి, ఈ జర్నీ అంటే ఇంతకుముందు ఎప్పుడైనా అనుకున్నావా, అంటే ఎప్పుడన్నా లైఫ్లో ఇలాంటి జర్నీ చేయాలని కానీ లేదంటే ఇలాంటి జర్నీ జరుగుతుందని కానీ లైఫ్లో? అంటే మనం అరౌండ్ 2000 కిలోమీటర్స్ బైక్ రైడ్ వచ్చాం. సో నీకు ఎలా అనిపించింది, అంటే ఇలా అనుకున్నావా ఎప్పుడన్నా ఇలా జరుగుతుందని? నేనైతే ముందుగానే గోవా కానీ లేదా లదాఖ్ కానీ వెళ్దామని అడిగాను. కానీ నా ఫ్యామిలీ వల్ల నేను ఒక్కనే వెళ్ళడానికి సపోర్ట్ లేదు. మీరు ఇలా వెళ్ళడం వల్ల నాకు ఒక ధైర్యం వచ్చింది. అరే వెళ్తున్నారు మా వాళ్ళు, నేను వెళ్ళాక నాకైతే ఏ భయం ఉండదు. ఇన్కేస్ మనీ ప్రాబ్లం అయినా మా మామ చూసుకుంటానే ధైర్యంతో నేను వచ్చాను. నాకైతే ఆ ప్రాబ్లం అయితే ఏం లేదు, హ్యాపీగా రైడ్ జరిగింది. మన బౌన్సర్ గురించి ఏమన్నా చెప్పగలరు? బండి స్టార్ట్ చేసాను, విజయ్ బండి. నేను లాస్ట్ వరకు కూడా ఆ బండి వద్దాను, ఎందుకంటే ఇది యమహా రేస్ జెడ్ఆర్ చాలా ఓల్డ్ బండి, గేర్ ప్రాబ్లం ఉంది, అది వద్దాను. కానీ ఇంకా విజయ్ వచ్చి వద్దులే వెళ్దాం రిస్క్ చేశాడు. కానీ ఇంజిన్ అయితే ఇప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజిన్. కానీ నాకు ఇప్పుడు కూడా దాంట్లో నచ్చంది ఏంటంటే గేర్ ఒక్కటే. ఇన్కేస్ మనం ఫస్ట్ గేర్ వేసామంటే దీన్ని సెకండ్ గేర్ చెప్పటికి అది న్యూట్రల్ అవుతుంది. ఆ ఒక్క డ్రాబ్యాక్ తప్ప ఇంకే ఆ విజయ్ బండి ఏం ప్రాబ్లం లేదు. విజయ్ ఈ బండి చాలా మంచిగా విజయ్, చాలా మనీ సేవ్ అయింది సార్. థ్యాంక్ యూ. నేను అడుగుతా విజయ్. కానీ ఫ్రెండ్స్ ఇంకోటి చెప్పి గుర్తుపెట్టుకోండి, ఈ రైడ్స్ ఆడినప్పటి నుంచి చంటి మాకు కంటిన్యూ ట్రై చేశాడు. నేను ఎక్కువ టైం లాక్ తీశాను, మకేష్ మాకు కేరింగ్ తీశాడు. బట్ విజయ్ మాత్రం నా చంటి బండి ఆపున్నావు గంటకు ఒకసారి అయిపోయాడు. ఇది మాత్రం కామెడీ, చాలా కామెడీగా ఉంది. ఇది రైడ్ మాత్రం చాలా లైఫ్లో మెమొరబుల్ ఫ్రెండ్స్. మనీ అనేది రేపు సంపాదించుకుంటాం, మనం సంపాదించుకుంటాం, చాలా మంది చెప్తాను. కానీ మెమరీస్ అనేది లైఫ్లో రావు. ఇన్కేస్ నీకు 50 సంవత్సరాలు కదా నీ మనీ వచ్చిందని ఇలా ట్రిప్స్లో చేయాలంటే సాధ్యం కాదు. కాబట్టి ఏ లైఫ్లో ఎంజాయ్ చేయాలో అది కంటిన్యూ చేయండి. ఓకే, లాస్ట్ క్వశ్చన్ చెప్పమా. ఈ రోజుతో మన నగరం కలిసి ఉండే రాత్రి ఇదే లాస్ట్. సో రేపు పొద్దున్నే మనం ఇంకా స్టార్ట్ అయ్యి ఎవరింటికి వెళ్ళిపోతాం. సో నీ ఫీలింగ్ ఏంటి? లేదా అది మాత్రం చెప్పడం మధ్యంగా అనేది ప్రజెంట్ అయితే నేనైతే వెళ్ళి మా రోజైతే ఒక్కరిని ఒంటరికి అనుకుంటా. ఈ 7 రోజుల ట్రిప్లో చాలా నాకు అనుభూతి కలిగింది, అందరితో నిద్రపోవడం అని. ఇదైతే మళ్ళీ ఈ ట్రిప్ జరగాలని కోరుకున్నాను. బట్ నేను ఉంటానో ఉన్నది తెలియదు. కానీ ఇన్కేస్ టైం బాగుంటే ఫారెన్కి వెళ్దాం అనుకున్నాను.
లేదంటే ఇలాంటి ట్రిప్స్ మళ్ళీ మళ్ళీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను మావా. ఓకే, థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ విల్ గెట్ బ్యాక్. థ్యాంక్ యూ.